శ్రీనివాస్ వేల్పురి అని ఒక రాజకీయ విశ్లేషకుడు. ఆయన సుదీర్ఘకాలం పాటు రాజకీయ రంగాన్ని పరిశీలించిన వ్యక్తి. అట్లాగే ఆయన మాజీ ఎన్ఎస్యుఐ లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే బ్రదర్. యా, బల్మూరి వెంకట్ ఉన్నారు, మనతోటి మాట్లాడండి. చిన్న వయసులోనే అనేక పోరాటాలు చేయటం, కేసీఆర్ గవర్నమెంట్ 86 కేసులు కూడా అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా మీ యొక్క కీలక భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు మనం. ఏదేమైనా తెలంగాణ కూడా మనకి ఉస్మానియా విద్యార్థుల యొక్క దీంతోనే పోరాటాలతోనే మనం తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకోవచ్చు మనం. ఏదేమైనా మహేష్ కుమార్ గౌడ్ గారికి మీకు ఇద్దరు కూడా ఎన్ఎస్ఏ నాయకులకి ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ఎంపికయ్యారు. ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. ఇంకా మరింత ఉన్నతమైనటువంటి పదవుల్లో రావాలని వెంకట గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా గతంలో ఎన్ఎస్ఏలో పనిచేశాను స్టేట్ లో, మన మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో. ఏదేమైనా కూడా యువత రాజకీయాల్లో రావాలి, వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడడానికి మీరంతా కూడా ముందు పోస్ట్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యా, మీ అభిమాని ఆయన మేము మంచి కోరుతున్నారు. అదే సందర్భంలో ఒక మాట చెప్పారు, పోరాటాలు, కేసులు, 88 కేసులు. ఎట్లా చూస్తున్నారో ఏంటి దీని కథ? ఒక పర్సెప్షన్ ఏముంటుంది అంటే, కేసు అయితే మనం తప్పు చేస్తేనే కేసు అవుతుందని ఒక పర్సెప్షన్ని గతంలో క్రియేట్ చేశారు. అంటే రెండు ఉంటాయి జనరల్గా. ఓకే, నేర ఆరోపణ పడడము, నేర ఆరోపణ రుజువు అవ్వడము. సో ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత కక్షపూరిత దాంతో కేసులు పెట్టిర్రు. మొదటి కేసు అయినప్పుడు భయమైంది, కేసులు పెట్టిర్రు. తర్వాత ఒకసారి జైలుకు పోయినప్పుడు భయం అవుతుంది. ఒకసారి కాస్త అది పదే పదే చేసరికి అలవాటు అయిపోయింది. జైలు జీవితం ఎన్ని రోజులు? 56 నుంచి 60 రోజుల మధ్యలో ఉంటుందండి. ఎన్నిసార్లు? 5 టైమ్స్. ఈ మొత్తం కేసుల్లో ఎక్కువగా 151 సిఆర్పిసి ఉన్నట్టుంది. ఎందుకు అంటే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ పెట్టేది అది కదా. అంటే జనరల్గా గ్రీవియన్స్ ఏం లేనప్పుడు మనం ఏం డ్యామేజ్ అయిపోతే ఇంకోటి వాళ్ళు జనరల్గా క్లోజ్ చేయవచ్చు. ఏమీ లేనప్పుడు అనే మాట మీ నోటి నుంచి వినటం కోసమే ఈ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు గ్రీవియన్స్ ఏం లేనప్పుడు వాళ్ళు పెట్టగలిగేది అదే కదా. కానీ ఆ పెట్టేది ఎందుకు పెట్టారు అంటే, రేపు పొద్దున రికార్డ్ చూపించడానికి. అదేంటంటే వాళ్ళు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయొచ్చు, లీగల్గా టర్మ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు ఓపెన్ చేసుకోనికి టెంపరీగా క్లోజ్ చేశారు ఆ కేసెస్ అనేది. అంటే రేపు పొద్దున వెంకట అనేటువంటి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడితే ఈ కేసుల సంఖ్య చూపించి ఇవాళ రికార్డ్ అయితే ఈ కేసెస్ అన్ని, అంటే అందులో నాకు తెలిసి 88 కేసులలో 36 కేసులు మటుకే 151 ఉంటాయి. తక్కినవన్నీ కూడా సీరియస్ అఫెన్సెస్ సెక్షన్స్ పెట్టి, నాకు తెలిసి మర్డర్ సెక్షన్ ఒకటి తప్ప, అంటే నేను లా స్టూడెంట్ని కాదు, బట్ అడ్వకేట్తో చర్చించిందని మాట్లాడుకుందాని మర్డర్ సెక్షన్ తప్ప దొంగతనం కేసు, డెకాయిటీ కేసు, ఉమెన్ మాలిస్టింగ్ కేసు అన్ని పెట్టారు. అన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒక దగ్గర ఇక్కడ గాడిదని ఎత్తుకుపోయారు, అదే దొంగతనం కేసు అదే చెప్తున్నా కదా. ఏదైతే కేసీఆర్ గారు బర్త్డేకి గాడిదతోటి కేక్ కట్ చేపిస్తే సొమోటోగా ఆ గాడిదని దొంగతనం, గాడిద ఎవరు కంప్లైంట్ చేయలేదు, సొమోటోగా గాడిదని దొంగతనం చేసిన కేసు పెట్టారు. అంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే ప్రశ్నించే గొంతుకల్ని అణచివేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే, మరి ఎన్ని చేసినా కూడా ప్రజలు చూసారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని ప్రజలు ఇచ్చిన ఒక ధైర్యము, ప్రజలు ఇచ్చిన ఒక స్ఫూర్తితోటే 88 కేసులు కానీ అన్నిసార్లు జైలు పాలైనా, పక్కటి ఎముకలు ఎరిగినా, హాస్పిటల్ పాలైనా కూడా ధైర్యంగా, బలంగా, గట్టిగా నిల్చోగలిగినాను.